ఎన్నికల సమయంలో తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, పూర్వ వైభవం తెస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రతి గంట ప్రతిరోజు లెక్క పెట్టుకుని రేయింబవళ్లు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 1వ తేదీ తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పేదల సేవలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదల రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. కృష్ణా జిల్లా పామరులో పేదల సేవల కార్యక్రమంలో శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులతో సీఎం పాల్గొన్నారు. ప్రతిభ చూపిన పలువురిని సత్కరించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదని, కనీసం నవ్వటానికి కూడా వీలు లేకుండా భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. కార్మికుల స్వతంత్రానికి మేడేను ఉదాహరణగా చెప్పుకుంటామని, అలానే ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి స్వాతంత్రం తెచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని అభివర్ణించారు. పామర్రుకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. సీఎం సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సీఎం ప్రసంగిస్తున్నంతసేపు చప్పట్లతో స్పందిస్తూ ఉత్సాహంగా ప్రజలు జేజేలు పలికారు. దానికి ప్రతిగా సీఎం మాట్లాడుతూ పామర్రు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని కృతజ్ఞతలు తెలిపారు. 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, 1 ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదవాళ్ళ రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క, ఈరోజు మనం చూస్తే కష్టజీవులు, మేడే అంటే గుర్తొస్తుంది శ్రమ దోపిడీ జరగకూడదని. ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. తెలుగుదేశం పార్టీలో చక్రం పెట్టాడు, నాగలి పెట్టాడు. ఇంకో పక్కన చూస్తే పేదవాళ్ళ కోసం ఆ రోజే గుడిసె కూడా పెట్టి, ఇల్లు పెట్టి ఎంబ్లమ్నే డిసైడ్ చేశారు. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. పసుపు,
శుభం. ఏ వ్యక్తి ఏ మంచి పని చేయాలన్నా పసుపు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు.